నమస్కారం. ఎస్ఎస్ సమాచారానికి స్వాగతం. ఈరోజు వార్తలు. ఇలంతకుంట మండలానికి 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ఇచ్చిన హామీ నేటికి 44 నెలలు గడుస్తున్నా అమలు కాకపోవడంతో మండల కేంద్రంలో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇల్లంతకుంట మండలానికి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఇస్తారని హామీ ఇచ్చి 44 నెలలు గడుస్తున్నా దానిని నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ను అబద్ధాల మంత్రిగా పేర్కొంటూ మండల బీజేపీ నాయకులు ఈరోజు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇల్లంతకుంట బస్టాండ్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు బెందిన తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్పై మండల తెరాస నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. మంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చాలని 14 నెలలుగా నిరసనలు, మేల్కొలుపు కార్యక్రమాలు, కరపత్రాలు, ధర్నా, రాస్తారోకోల ద్వారా నిరసన తెలుపుతుంటే తమపై కేసులు బనాయించి జైలుకు పంపారని విమర్శించారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. జీవో 188 జాబితాలో ఇల్లంతకుంట మండలానికి మొండి చేయి ఇచ్చారని ఆరోపించారు. తమ ఆఖరి శ్వాస ఉన్నంతవరకు మండల ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం కోసం పోరాడతామని వెల్లడించారు. మండల తెరాస ప్రజాప్రతినిధులు మౌనం వహించడం పట్ల తీవ్ర నిరసన తెలిపారు. ఆ మౌనం వలన ఉచిత వైద్యం అందక పేద ప్రజలు చనిపోయిన కుటుంబాల పాపం తగులుతుందన్నారు. ఇందులో జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు బండారి రాజు, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వజ్జపల్లి శ్రీకాంత్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, బీజేవైఎం ముత్యం, అధికార ప్రతినిధి భాను, వేణు, దుర్ముట్ల ప్రశాంత్, శ్రీకాంత్, సన్నీ, సాయి, చుక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో గౌరవ జిల్లా మంత్రి కేటీఆర్ గారు తేదీ 16/5/2018 రోజున ఇల్లంతకుంట మండల సభావేదిక సాక్షిగా ఇక్కడి ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సాక్షిగా ఇల్లంతకుంట ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల ప్రభుత్వ వైద్యశాలగా మారుస్తానని హామీ ఇచ్చి నేటికి 44 మాసాలు గడుస్తున్నా ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా జిల్లా మంత్రి ఇక్కడ జిల్లాలోని అత్యధిక జనాభా కలిగిన ఇల్లంతకుంట మండల ప్రజలను విస్మరిస్తా ఉన్నావు. నీ జిల్లాలోనే ఇల్లంతకుంట మండలం ఉంది, కానీ ఇల్లంతకుంట మండల ప్రజలపైన నువ్వు కక్ష సాధింపు చర్యగా భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట 2 మండలాలకు నీవు జీవో 188 జీవోల 2 మండలాలకు 30 పడకల ప్రభుత్వ వైద్యశాలను మంజూరు చేసి అదే ఇల్లంతకుంట మండలానికి మొత్తం మొండి చూపినావు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తా ఉన్నారు. అదే గంభీరావుపేట మండల ఎంపీపీ గారు ఒక మహిళ ఉండి కూడా 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వస్తే పేద ప్రజలకు ఏం జరుగుతుందో వివరంగా చెప్పింది. మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఆడవాళ్ళ మగవాళ్ళ వారే చెప్పాల్సిన అవసరం ఉంది. వారు మౌనంగా ఉండి మంత్రి గారికి భజన చేస్తూ ఎమ్మెల్యే గారి తొత్తులుగా మారి మండల ప్రజలను విస్మరిస్తూ పేద ప్రజలు ప్రాణాలు పోతా ఉన్నా వారి ప్రాణాలతో చెలగాడుతున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మీకు సాధ కాకపోతే రాజీనామా చేయండి, లేదంటే మాతో ప్రజలతో కలిసి వచ్చి ప్రజా ఉద్యమంలో పాల్గొని మంత్రి గారి చెవులు విండి 30 పడకల ప్రభుత్వ వైద్యశాలను మంజూరు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. మీరు మాతో చేతులు కలపండి, లేకుంటే మీరు ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లి మంత్రి గారిని ఒప్పించి 30 పడకల ప్రభుత్వ వైద్యశాలను మంజూరు చేయాలి. ఒక మహిళా ఎంపీపీ 30 పడకల ప్రభుత్వ వైద్యశాల గంభీరావుపేటకు తీసుకొస్తే ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మరి దేనికి చెందిన వారు వారే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు కూడా దాదాపు 100,000 మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే ఇక్కడ సామాన్యులకు కనీసం టీటీ ఇంజెక్షన్ ఇద్దామంటే ఇంజెక్షన్ ఉండదు ప్రభుత్వ వైద్యశాల. ఎవరైనా పాము కుడితే వైద్యం ఉండదు, ఎక్స్రేకి వైద్యం ఉండదు, ఏదైనా గర్భిణీ స్త్రీలకు వైద్యం ఉండదు. సామాన్య ప్రజలు పట్టణాలకు వెళ్లాలంటే 40 కిలోమీటర్లు మార్గ మధ్యంలో చనిపోతున్న వారు 100,000 మంది ఉన్నారు. ఏ ఒక్క కుటుంబానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకు పరామర్శించిన దాఖలా లేవు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పరామర్శించలేదు, ఆ కుటుంబానికి భరోసానివ్వలేదు. మీ చాదగనితనం వల్ల ఇక్కడ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. దానికి బాధ్యత వహించాల్సిన జిల్లా మంత్రి కేటీఆర్ గారు తక్షణమే మీరు జిల్లా మంత్రి పదవికి రాజీనామా చేయండి, లేదంటే ఇల్లంతకుంట మండలానికి 30 పడకల వైద్యశాల మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇల్లంతకుంట మండల ప్రజలపై నువ్వు కక్ష సాధింపు చర్యలుగా మరియు సౌతి ప్రేమను చూపితే చూస్తూ ఊరుకునేది లేదు. గత 14 మాసాల నుంచి మేము ఏమేమి నిరసన కార్యక్రమం చేసినా నువ్వు పోలీసులపై, జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడేది కాదు భారతీయ జనతా పార్టీ. గుర్తుంచుకోవాలి కేటీఆర్. మేము కనుక నువ్వు పోలీసులపై మమ్మల్ని ఒత్తిడి చేసి నిర్బంధించి మమ్మల్ని అక్రమ కేసులు కనుక పెట్టక ఒక్కసారి ఇల్లంతకుంట మండలంలో అడుగుపెట్టి చూడు, ఇల్లంతకుంట మండల ప్రజల బాధలేందో మీకు తెలుస్తాయి. నువ్వు పోలీసులను తీసుకొచ్చి 100,000 మంది పోలీసులతో తీసుకొచ్చి నువ్వు దొంగచాటుగా వచ్చి పోవడం కాదు. ఇప్పటికైనా నువ్వు మొన్న కూడా 2వ సారి వచ్చినప్పుడు కూడా ఆరోగ్య శాఖ మంత్రి తీసుకొచ్చి వెంటనే మంజూరు చేస్తానని చెప్పినావు. ఆరోగ్య శాఖ మంత్రిని వెంటనే ఊడదీసినావు పదవి నుంచి. అదే నీ బావకు వచ్చింది
మీ హరీష్ రావు గారికి పక్కనే ఉన్నాడు కదా 30 పడకల ఆసుపత్రికి శిలాఫలకం వేయించవచ్చు కదా. అదే ఆయన యొక్క బెజ్జంకి మండలంలో 100 పడకల ఆసుపత్రికి పర్యవేక్షణ చేస్తూ జేసీ పౌసమి బాస్ తోటి మరి భూసేకరణ చేస్తా ఉంది. నీకు సిగ్గు అనిపించడం లేదా? నీ జిల్లా మంత్రి పక్కనే ఉన్నాడు హరీష్ రావు, ఒక మండలంలో 100 పడకల ఆసుపత్రి కోసం అన్వేషణ చేస్తా ఉంటే నువ్వు 30 పడకల ఆసుపత్రి హామీ ఇచ్చి నువ్వు ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడం నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇప్పటికైనా జిల్లా మంత్రి కేటీఆర్ గారు తక్షణమే 30 పడకల ప్రభుత్వ వైద్యశాలను మంజూరు చేసి ఇల్లంతకుంట మండల పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజాందోళన కార్యక్రమం తీవ్రతరం చేసి నిన్ను రాష్ట్రంలో అబద్దాల మంత్రిగా నీకు ముద్ర వేసి ప్రజాకోర్టులో శిక్ష నీకు తప్పదని హెచ్చరిస్తున్నాం. రంగినేని ఎల్లమ్మ పేరిట ప్రతి ఏటా జాతీయ స్థాయిలో అందజేస్తున్న సాహిత్య పురస్కారానికి 2021 సంవత్సరానికి తగుళ్ల గోపాల్ రచించిన దండ కడియం కవితా సంపుటిని ఎంపిక చేసినట్లు పురస్కార కమిటీ కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ రంగినేని మోహన్ రావుతో కలిసి ప్రకటించారు. రంగినేని ట్రస్ట్ అధ్యక్షులు రంగినేని మోహన్ రావు తన తల్లి కీర్తిశేషులు రంగినేని ఎల్లమ్మ పేరిట జాతీయ స్థాయిలో ప్రతి ఏటా సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ విధంగా అతను సాహితీ లోకానికి సేవలు అందజేస్తున్నారు. 2021 సంవత్సరానికి గాను కవితా పురస్కారం కోసం కవితా సంపుటాలు రాగా వాటిని పరిశీలించిన న్యాయ నిర్ణేతలు తగుళ్ల గోపాల్ రచించిన దండకడియం కవితా సంపుటిని ఎంపిక చేసినట్లు కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ ట్రస్ట్ అధ్యక్షుడు రంగినేని మోహన్ రావుతో కలిసి ప్రకటించారు. ఈ పురస్కారాన్ని మార్చి 2022 మొదటి వారంలో రంగినేని ట్రస్ట్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేయడం జరుగుతుందని ప్రకటించారు. పురస్కారం కింద 25,000 రూపాయల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రం అందజేస్తారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవుల ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గోదాదేవి రంగనాథ స్వామిల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఓరగంటి తిరుపతి ఆధ్వర్యంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గోదా సమేత రంగనాయక స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదాదేవి ఆచరించిన తిరుప్పావై వ్రత వివరాలు, పాశురాలు పాడి తను అనుకున్న విధంగానే స్వామివారిని వివాహమాడిన వైనంపై భక్తులకు అర్చకులు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు హాజరయ్యారు. కాబట్టి మనం ఆయనకి ఏం చేసినా మనకు మనం ఉపకారం చేసుకున్నట్టే 100% ఎవ్వరూ స్వామి మనం విలాయించలేదు. ఆయన మనకు జీవితం ఇచ్చిందే మనల్ని అనుభవించాలి అంటే మన కర్తవ్యాన్ని మనం చేయడమే ధర్మం. అంతే కదా, ఆ కర్తవ్యాన్ని మన కర్తవ్యాన్ని మనం చేయడమే ధర్మం. అట్లా ఆ ధర్మంగా ఉంది. అర్థమంటే ఏంటమ్మా? సంపాదన ఒక డబ్బులనే కాదు, ఆస్తులనే కాదు, భూములనే కాదు. అర్థం అంటే సంపాదన. ధర్మంతో వచ్చిన పని చేస్తే అంటే ఈ ఉత్సవాన్ని మనం బ్రహ్మోత్సవాలకు ఇక్కడ ఉంటే మన కష్టాన్ని గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం ముగింపు రోజున ఈ గోదాదేవి రంగనాథ కళ్యాణం జరుగుతుంది. ఆరాధనోత్సవాలు కూడా జరుగుతాయి. తర్వాత ఈ ఉత్తరాయణం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం సూర్యుడు గమనం జరుగుతుంది. ప్రకృతి లోపల ఇవన్నీ మార్పులు జరుగుతాయి కాబట్టి విష్ణుమూర్తి ఉత్తరాయణం నుండి ఉత్తర ద్వారం ద్వారా మనం దర్శనం చేసుకోవడం జరిగింది మొన్ననే. కాబట్టి లోక కళ్యాణార్థం అందరూ కూడా భగవత్ కార్యక్రమంలో పాల్గొని మనం అంతా కూడా ఈ కరోనా మహమ్మారి కూడా భగవంతుడు ఎల్లవెల్లలా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పి దేవుని ప్రార్థిస్తాం. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలకు మంజూరైన సీఎం సహాయక నిధి చెక్కుల్ని ఈరోజు జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు లబ్ధిదారులకు అందజేశారు.
చీకట్ల నర్సయ్య, తిప్పరవేణి శ్రీకాంత్లకు ఈ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యులు సతీష్, కోఆప్షన్ చిన్నన్న, ప్యాక్స్ వైస్ చైర్మన్ సత్తయ్య, తెరాస సీనియర్ నాయకులు రాజురెడ్డి, అనిల్, శేఖర్, పరశురాములు, గంగా, తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీకొండ నాగరాజు, రఫీక్, యూత్ అధ్యక్షుడు చేగంటి శేఖర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నారాయణపేట మండలం గొల్లపల్లిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ సరోజన దేవిరెడ్డి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను పెంజర్ల నరేష్, చాతని రాజిరెడ్డి, అల్లాడి రాధాకిషన్, తోగుటి చతుర్థి, ఆకుల మమతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లాగల శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, మండల అధ్యక్షుడు వరస కృష్ణహరి, ప్యాక్స్ చైర్మన్ గుండారు కృష్ణారెడ్డి, మండల కోఆప్షన్ ఎండి జబ్బార్, మాజీ ఏఎంసీ చైర్మన్లు అందే సుభాష్, గుల్లపల్లి నరసింహారెడ్డి, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు అందే సురేష్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కొండ ఆంజనేయులు, రాగమిల్లయ్య, పాషం దేవారెడ్డి, పాలకవర్గ సభ్యులు గుర్రాల సత్యరెడ్డి, మనోహర్, దేవయ్య, మల్లారెడ్డి, సాయి, నాగరాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారు పేద ప్రజలు ప్రమాద రీత్యా కానీ, రైతులు అనారోగ్య రీత్యా కానీ, పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటి ప్రమాదం జరిగి చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబం వీధిన పడకుండా ఉండాలనే సదుద్దేశంతో కార్యకర్తలకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఏర్పరచడం జరిగింది. అలాగే రైతు సోదరులు అనారోగ్య రీత్యా కానీ, ప్రమాద బారిన కానీ ఎలాంటి ఏ రకంగా కూడా వారు చనిపోయినా కూడా వారి కుటుంబాలు వీధిన పడద్దనే పెద్ద ఉద్దేశంతో వాటికి కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి వారికి ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఈ సందర్భంగా గుంటపల్లి చెరువు తండాలో గత సంవత్సరం టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్త అయినటువంటి మాలోతు రమేష్ ప్రమాద రీత్యా చనిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ కార్యకర్త మెంబర్షిప్ చేయించుకున్నప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ చేసిండ్రో దానికి సంబంధించినటువంటి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రావడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. అలాగే నిన్నటి రోజున కూడా తిమ్మాపూర్ గ్రామంలో కూడా ఒక రైతు సోదరుడు సౌదీ అరేబియాకు చెందిన వరల్డ్ ఫోటోగ్రఫీ గ్రూప్ సంస్థ 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక హానరరీ ఎక్సలెన్స్ అవార్డుకు సిగ్మా అకాడమీ చైర్మన్ ఎంసీ శేఖర్ని ఎంపిక చేసింది. ప్రతిష్టాత్మక డబ్ల్యూపీజీ హానర్ను ప్రముఖ ఛాయాచిత్రకారుడు ఎంసీ శేఖర్ పొందారు. సౌదీ అరేబియాకు చెందిన వరల్డ్ ఫోటోగ్రఫీ గ్రూప్ డబ్ల్యూపీజీ సంస్థ 2022 సంవత్సరానికి గాను సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ చైర్మన్ ఎంసీ శేఖర్కు ప్రతిష్టాత్మక హానరరీ ఎక్సలెన్స్ అవార్డును ప్రకటించింది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ ఫోటోగ్రఫీ సంస్థలతో కలిపి ఆర్ట్ ఫోటోగ్రఫీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు ఈ అవార్డును ప్రకటించారు. ఎంసీ శేఖర్ సాలార్జంగ్ మ్యూజియం, భారత ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ సంయుక్త ఆధ్వర్యంలో 200కు పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్షాప్లను నిర్వహించారు. 100కు పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించారు. దీనికి గాను ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డు అతన్ని వరించింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో భాషా సాంస్కృతిక శాఖ, సాలార్జంగ్ మ్యూజియం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లకు సిగ్మా అకాడమీ ద్వారా ఉచిత శిక్షణ తరగతులను ఆయా జిల్లాల్లో సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ద్వారా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో 100కు పైగా ఫోటోగ్రఫీ హానర్లను ఎంసీ శేఖర్ పొంది ఉన్నారు. సుమారు 70 పైగా దేశాల్లో అవార్డు పొందిన ఫోటోగ్రాఫర్గా శేఖర్ గుర్తింపు పొందాడు. గాయత్రి వానప్రస్థ ఆశ్రమం పద్మనగర్లో కోడం నారాయణ అధ్యక్షతన కనుమ, గోమాత పూజలు ఘనంగా నిర్వహించారు. గాయత్రి వానప్రస్థ ఆశ్రమం పద్మనగర్లో కోడం నారాయణ అధ్యక్షతన డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో కనుమ, గోమాత పూజ, గీతా పారాయణం, ధనుర్మాస మహోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా భక్తులను సన్మానించారు. భోజన వసతితో పాటు గీతా పారాయణం, విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడారు. దేవలోకంలో కామధేనువు, భూలోకంలో నందిని,
ఎంతో ప్రాశస్త్యం పొందిందని పేర్కొన్నారు. దీని కారణంగా విశ్వామిత్రుడు మహర్షి కావడానికి కారణమైందని వివరించారు. ఆత్మ విద్యను బోధించిన ప్రముఖ గ్రంథంగా గీతను పేర్కొన్నారు. శరీరానికి ప్రాణానికి అంటే ఆత్మకు సంబంధించిన విషయాన్ని గీత కూలంకషంగా వివరిస్తుందని తెలిపారు. నారాయణస్వామి మాట్లాడుతూ నామాన్ని వదలవద్దు, నామ జపమే మన ముక్తికి మార్గం అని పేర్కొన్నారు. ఆత్మీయ అతిథులకు ఈ సందర్భంగా సత్కారం చేశారు. ఇందులో సుమారు 100 మంది భక్తులు పాల్గొన్నారు. అతిథులుగా బాదం ప్రకాష్ గిరిజ, బూర దేవానందం, లకావత్ మోతిలాల్, ఆశ్రమ నిర్వాహకులు బాదం ప్రకాష్ గిరిజ, కార్యక్రమ దాతలు మోర దామోదర్, వసుంధర దంపతులు, కుక్కుల రాజేశం, వేముల బక్కయ్య, ఆంకారం కృష్ణహరి, ఆంకారం శ్రీహరి, గడ్డం కౌసల్య, బూర సారంగం, శారద, కుక్కు లింగయ్య, రుక్మిణి, సత్యనారాయణ రెడ్డి, మేరుగు లక్ష్మణ్, ఏనుగులెల్లయ్య మాట్లాడారు. కూతుళ్ల పెళ్లిల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు గల్ఫ్ బాట పట్టిన ఓ వ్యక్తి వెళ్లిన నెలకే సరైన ఉపాధి లేకపోవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకోగా చేసిన అప్పులు పెరిగిపోతుండటంతో మనోవేదనకు గురైన వలస కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో చోటు చేసుకుంది. కూతుర్ల పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు గల్ఫ్ బాట పట్టాడు ఓ వ్యక్తి. వెళ్ళిన నెలకే సరైన ఉపాధి దొరక్క తిరిగి స్వగ్రామం చేరుకోగా చేసిన అప్పులు పెరిగిపోయి మనోవేదనకు గురైన ఆ వలస కార్మికుడు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన ఘటన ముస్తాబాద్ మండలం పోత్గల్లో చోటు చేసుకుంది. పోత్గల్కు చెందిన కోనింటి రాములు అలియాస్ నల్లాల రాములు అనే గల్ఫ్ వలస కార్మికుడు ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతునికి భార్య బాలవ్వ, 3 కుమార్తెలు శ్రావణి, శిరీష, మమత, కుమారుడు కార్తికేయ ఉన్నారు. శ్రావణి, శిరీష వివాహం జరిపించడంతో స్తోమతకు మించి అప్పులు పెరిగిపోయాయి. చేసిన అప్పులు తీర్చడం కోసం బతుకు తెరువు కోసం గల్ఫ్ బాట పట్టాడు. అక్కడ సరైన ఉపాధి దొరకలేదు. గత నెల స్వగ్రామం తిరిగి వచ్చాడు. పెళ్లికి చేసిన అప్పులు అలాగే ఉండడంతో పాటు గల్ఫ్కు చేసిన అప్పు తోడవడంతో నిత్యం అతను మనోవేదనకు గురవుతున్నాడు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ నేటి ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుని కుటుంబాన్ని సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అకరా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్తో పాటు పలువురు పరామర్శించారు. గల్ఫ్ వలస కార్మికుల కుటుంబానికి ప్రభుత్వం తెలంగాణ గల్ఫ్ సంక్షేమ నిధి నుండి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా అందించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, కొండ భానుచందర్లు కోరారు. గ్రామంలో గతంలో గ్రామ పంచాయతీలో నల్లాల పని మీద పనిచేసినటువంటి నల్లాల రాములు అనే నడియుడు మైల్స్ రాములు గారు గతంలో ఒక 3 బిడ్డలు, ఒక కొడుకు ఉండి ఒక బిడ్డ పెళ్లి అయిన తర్వాత బాగా అప్పుల పాలై గల్ఫ్ దేశం పోవాలనే ఆలోచనతోటి గల్ఫ్ దేశం పోయి అక్కడ కూడా పని సరిగా దొరకక అప్పుల పాలై రిటర్న్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ అప్పులు ఎక్కువైపోయిన టెన్షన్ తోటి ఇంట్లో కూడా ఇల్లు గడవడం కూడా కష్టమైన తరుణంలో బాగా నారాజుగా బాగా రంది పెట్టుకొని నిన్న రాత్రి 3 గంటల ప్రాంతంలో స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఆ రాములు కుటుంబానికి గౌరవ మా సర్పంచ్ గారు కానీ, మా ఉప సర్పంచ్ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ, పాలకవర్గం, ఇంకా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి కుటుంబానికి మేమందరం కూడా అండదండగా ఉంటాం. ఇంకా 2 బిడ్డలు కూడా పెళ్ళిళ్ళు కావాల్సి ఉన్నాయి. కొడుకు కూడా చిన్న వయసున్న కొడుకున్నాడు. ఆ కొడుకు చదువుకు కానీ ఆ బిడ్డల పెళ్ళిళ్ళకు కానీ మా గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్దలు, అదేవిధంగా మేమందరం కూడా వారికి అండదండగా ఉంటాం. గౌరవ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి వారి కుటుంబానికి ఆదుకోవడానికి కూడా గౌరవ సర్పంచ్ గారు కానీ మేము స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు
అదేవిధంగా పెద్దలందరం కూడా వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి మేము వారికి సహకరిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. మబ్బుల 3 గంటల సమయంలో కొరింటి రాములు 51 సంవత్సరం, వారి భార్య బాలమణి, వారికి 3 కూతుర్లు, ఒక కొడుకు ఉన్నది. కొడుకు మాత్రం 6వ తరగతి చదువుతున్నాడు. 2 బిడ్డల పెళ్ళిళ్ళు రీసెంట్గా మొన్ననే జరపడం జరిగింది. కానీ అప్పుల పరిస్థితికే గల్ఫ్ వెళ్ళి గతంలో గల్ఫ్కు కూడా పెట్టి 1,50,000 రూపాయలు కూడా మునిగినాడు. తర్వాత గల్ఫ్కు పంపించక 3 సంవత్సరాలు అక్కడ చిన్నగా కొంత అప్పులు తీర్చుకొని మళ్ళీ రెండవ బిడ్డ పెళ్లి చేసి మొన్న రీసెంట్గా అవుట్ ఆఫ్ పోయి 15 రోజులకే తిరిగి పని లేదని చెప్పి ఇక్కడ వచ్చి నాతో బాధపడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, తర్వాత ఎంపీటీసీ వాళ్ళందరి పాలకవర్గంతో మాట్లాడి గ్రామ పంచాయతీలో ఆయన పనిచేసే సమయంలో ఈ హఠాన్ మరణం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి బాధ ఉన్నప్పుడు నిజంగా చాలా ఒక్కొక్కసారి మనం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఆర్థిక సాయమో లేకపోతే కుటుంబ సాయమో ఏం చేసలేని పరిస్థితిలో అక్కడ జరిగింది. దయచేసి పాలకవర్గం కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ గల్ఫ్లో వచ్చేటువంటి ఏవైనా బెనిఫిట్స్ ఉంటే తప్పకుండా ఈ యొక్క గల్ఫ్కు సంబంధించినటువంటి మన ధర్మేందర్ గారు కూడా ఉన్నారు. వారు కూడా పూర్తి స్థాయిలో ఒక 2-3 రోజుల తర్వాత వీటన్నింటిని పరిశీలించి వారికి లాభం చేకూర్చే విధంగా తోడ్పాలని చెప్పి మనందరం కూడా వారికి సహకరించాలని చెప్పి మరొకసారి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.